ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నిజమేనండి. ప్రభు మనకు అతిశయాస్పదముగా ఉన్నాడు. అంటే ప్రభు చెప్తున్నాడు, నన్ను బట్టి అతిశయించుడి. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు, శక్తిమంతుడు. మనల్ని తన చేతుల్లో రూపించిన దేవుడు. మనము నిజంగా ఆయన్ని నమ్ముకొని ఉంటే ఆయన బట్టి మనము అతిశయిద్దాం, సంతోషిద్దాం. ఆయన యందు ఆనందిద్దాం. ఆయన బట్టి మనకు అతిశయం, మనకు సంతోషం. ఎందుకంటే ఆ ప్రభువు మనకి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ భూమి మీదకొచ్చి మన కోసం ఎన్నో నిందలు, అవమానాలు భరించి తన రక్తాన్ని దారలు దారలుగా కార్చిన ఆ ప్రభువుకు మనం ఏమిచ్చినా తక్కువే. ప్రభు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన మన తల పైకెత్తువాడుగా ఉన్నాడు. మన తల ఎప్పుడు పైకెత్తుతాడంటే మనం ఆయనందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, బాధలు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా మొరపెడుతూ ఆయన గురించి స్తుతిస్తున్నప్పుడు ఆయన మన తల పైకెత్తేవాడు ఉన్నాడు. నిందల్లో, అవమానాల్లో మన తల పైకెత్తేవాడు దేవుడు. మనల్ని ఆదరించేవాడు, ప్రేమించేవాడు. చూడండి, యోబు ఎంతో ధనవంతుడు, ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు, నీతిమంతుడు. అలాంటి యోబుకి ఎన్నో కష్టాలొచ్చాయి. సొంత కడుపును పుట్టిన బిడ్డలే చనిపోయారు. ఆస్తి అంతా పోయింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఆయనకు శ్రమలొచ్చాయి. భార్య నిందించింది, దూషించింది. అయినా యోబు గారు ప్రభువును వదిలిపెట్టలేదు. ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా మరినయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు ఒకరోజు యోబు తలను పైకెత్తాడు. ఆయనకు శరీరం అంతా కుష్టుపట్టినప్పుడు ఆ యొక్క కురుపులన్నిటినీ దేవుడు నయం చేశాడు, స్వస్థతపరిచాడు. మళ్ళీ ఆయనకు తిరిగి ఆస్తినిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, భార్యనిచ్చాడు. భార్యకి మంచి మనసాక్షినిచ్చి ఆ భార్య ఆయన అర్థం చేసుకునేలా చేశాడు. వాళ్ళ స్నేహితులు కూడా యోబును నిందిస్తున్నప్పుడు యోబు గారు వాళ్ళ గురించి ప్రార్థించాడు, అడిగాడు. దుఃఖం తీర్చయ్యా, కష్టం తీర్చయ్యా, ఆ బాధ తీర్చయ్యా అని అడిగినప్పుడు యోబుని స్వస్థపరిచాడు. యోబుని నిందించి దూషించినందుకు యోబు స్నేహితులు కూడా కుష్టిచ్చాడు. అయినా సరే యోబు వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థించగా మళ్ళీ వారికి మామూలు స్థితి వచ్చింది. చూడండి, మన బాధల్లో కష్టాల్లో ఉన్నామని మనము దేవుణ్ణి తోసివేయకూడదు, తీసివేయకూడదు. తీసేస్తే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు మన హృదయాలు తలపోచుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకుందాము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన నరులను పరిశీలించుచున్నాడు. ఈ వాగ్దానం మీకోసమేనండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది? మనం ఎక్కడ కూర్చొని ప్రార్థిస్తామో అదే పరిశుద్ధ స్థలం. ఎక్కడ నిలబడి దేవుని స్తుతిస్తామో అదే పరిశుద్ధ స్థలం. మనం ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా మనం ఆయన ధ్యానిస్తుంటే అదే పరిశుద్ధ స్థలం. మన జీవితాల్లో పరిశుద్ధత అనేది ఉండాలి. దేవునికి ఇష్టమైన బ్రతుకు జీవించినప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఆకాశమందున్నాడు. ఆకాశమందుండి నరులను పరిశీలించుచున్నాడు. ఆయన ఊరకుంటం లేదండి, చూస్తున్నాడు. బిడ్డ ఎలా ఉంది, బిడ్డ పరిస్థితి ఏంటి, ఆ బిడ్డ పరిస్థితి ఏంటనే చూస్తున్నాడు. ఎవరు నన్ను వెతుకుతారా, ఎవరు నన్ను వేడుకుంటారా, ఎవరు నాకు మొరపెడతారా, ఎవరు నన్ను ధ్యానిస్తారా, నా కోసం ఎవరు ఎతుకుతారా అని దేవుడు నిత్యము పరలోకంలో నుండి భూలోకంలోని నరులను పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. చేయి విడువని దేవుడు, మరువని దేవుడు, నమ్మిన బిడ్డని చేరదీసే దేవుడు. కన్నీళ్లు రావచ్చు, కష్టాలు రావచ్చు. దేవుడు తోడుగా ఉంటే మనకు అవన్నీ కూడా చిన్న ప్రాబ్లం లా కనిపిస్తాయి. మనం వేటి గురించో భయపడతాం, ప్రార్థన మానుకుంటాం. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ వెళ్ళం. మధ్యలో ఏదో ఒక బాధ, చింత వస్తుంటది. నేను రోజు మందిరానికి వెళ్తున్నా, నాకు శ్రమలు వస్తున్నాయని చెప్పి ప్రార్థన పోవటం మానేస్తారు. అది తప్పండి. ప్రభువు చూస్తున్నాడు. మనం ప్రభువుని నమ్ముకోకపోయినా మనకు శ్రమలు వస్తాయి, కానీ వాటిని మనం జయించడానికి భయం వేస్తుంది. అదే ప్రభువుని నమ్ముకున్నప్పుడు శ్రమలు వచ్చినా ప్రభువు ఉన్నాడు అని, ఆయన్ని తీరుస్తాడని ధైర్యం వచ్చింది. మనకి జ్ఞానం ఇస్తాడు, ఆ శ్రమని ఎలా ఎదుర్కోవాలా అని. అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనం దేని గురించి భయపడకూడదు. ఆయన పరిశీలించినప్పుడు మన హృదయము, మన మనస్సాక్షి పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితం జీవిద్దామండి. ఈ ప్రభువు మాటలు మీకు జీవితాల్లో ఉపయోగపడినట్లయితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.